అందరికీ షలో. ఈరోజు యాషర్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే ముందు వీడియోలో మనం హాగరు ఎవరు అనే విషయం గురించి చూసాం. అయితే ఇంకా సారా చేసినటువంటి ప్రార్థన బట్టి మనకు ఏమర్థమైందంటే, తండ్రి వారిని కానానికి వెళ్ళమన్నారు. అక్కడ కరువు కారణంగా వారు ఐగుప్తుకు వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఆమె చేసినటువంటి ప్రార్థన ఏంటి? తండ్రి కానానికి వెళ్ళమన్నారు, కానీ మేము ఐగుప్తుకు వెళ్ళడం వల్ల ఇక్కడ నీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించడం బట్టి ఈ యొక్క శ్రమ మాకు వచ్చింది అని ఆమె తండ్రిని వేడుకోవడం అనేది జరిగింది. కాబట్టి తండ్రి చెప్పినటువంటి విధంగా మనం నడుచుకున్నప్పుడు మనకి ఇలాంటి కష్టాలు ఏమీ కూడా రావు. తండ్రికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా తిరిగామో అప్పుడే మనం ఈ యొక్క కష్టాలని కొని తెచ్చుకున్న వారు అవుతాము. కాబట్టి తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం మనం నడుచుకోవాలి, కానీ మన సొంత ఉద్దేశాలు, మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క సారా చేసినటువంటి ప్రార్థన బట్టి మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సారా ఎందుకు చనిపోయింది, ఇలాంటి మరిన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఫిలిస్తీన్ల దేశంలో గెరారు అనే ఊరిలో నివసించుట ప్రారంభమయ్యి 1 సంవత్సరము మరియు 4 నెలలైన పిమ్మట సారాను ఎలోహిం దర్శించి ఆమెను జ్ఞాపకము చేసుకునుట వలన ఆమె గర్భవతి అయి ఒక కుమారుని అబ్రహామునకు కనెను. అంటే ఇక్కడ సారాకి ఒక కుమారుడు పుట్టడం అనేది జరిగింది. అయితే ఈ కుమారుని పట్ల ఇస్మాయిల్ ఏ విధంగా ప్రవర్తించాడు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఆ దినములలో అబ్రహాము కుమారుడైన ఇస్మాయిల్ పెరిగి పెద్దవాడవుచుండెను. సారా అబ్రహామునకు ఇస్సాకును కనినప్పటికీ ఇస్మాయిల్ వయసు 14 సంవత్సరములు. అతను పెరిగి పెద్దవాడై విలు విద్య నేర్చుకుని విలుకాడాయను. ఇస్సాకు 5 సంవత్సరాల వయసు వాడైనప్పుడు అతను ఇస్మాయిల్తో కలిసి గుడార ద్వారమునద్ద కూర్చుని ఉండెను. ఇస్మాయిల్ ఇస్సాకునకు ఎదురుగా కూర్చుండెను. అతడు బాణపు ధనుస్సును తీసుకొని దానిని లాగి పట్టుకుని బాణము దానితో సంధించి ఇస్సాకును చంపనుద్దేశించెను. ఇస్మాయిల్ చేయు పనిని సారా చూచెను. ఇది ఆమెకు అమితమైన బాధను కలిగించెను. ఆమె అబ్రహామునకు కబురు పంపి అతనిని రప్పించి అతనికి విషయమంతయు చెప్పెను. అతను ఈ దినము చేయ చూచిన దానికి అతడు నా కుమారునితో సమానముగా వారసుడు కావడానికి వీలులేదు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అని సారా అబ్రహాంతో చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఆమెను పంపించేయమని చెప్పింది అని మన తెలుగులో ఉంది, కానీ ఎందుకు పంపించేయడం జరిగింది అనే విషయాలు అయితే మన తెలుగు బైబిల్లో క్లియర్గా లేవు. అయితే ఇవన్నీ కూడా యాషర్ గ్రంథంలో మనకి వివరంగా ఉన్నాయి. అంటే ఇస్మాయిలు ఇస్సాకును చంపడానికి చూచాడు, కాబట్టి సారా ఆయన యొక్క తల్లిని కూడా పంపించేయమని చెప్పడం జరిగింది. అబ్రహాము సారా మాట విని ఉదయాన్నే లేచి 12 రొట్టెలను 1 సీసాతో మంచినీళ్లు తీసుకుని హాగరుకిచ్చెను. ఆమెను ఆమె కుమారునితో సహా ఎడారికి పంపివేశాను. వారు ఎడారి ప్రాంతంలో నివసించెను. ఇస్మాయిల్ విలుకాడైనందున అతను ఎడారి ప్రాంతంలో చాలా కాలము నివసించెను. కొంతకాలమైన తర్వాత అబ్రహాము తన భార్య అయిన సారాతో, నేను వెళ్ళి నా కుమారుడైన ఇస్మాయిల్ను చూచి వత్తును. అతనిని చూడ మనసై ఉన్నది, చాలా కాలము నుండి అతనిని చూడలేదు అనెను. అప్పుడు అబ్రహాము తన ఒంటెను ఎక్కి ఎడారికి ప్రయాణమై తన కుమారుడైన ఇస్మాయిల్ను వెదకసాగాను. అతను ఎడారిలో ఒక గుడారంలో తనకు సంబంధించిన వారితో నివసిస్తున్నట్లు అబ్రహాము వినెను. అబ్రహాము ఎడారికి వెళ్ళి మధ్యాహ్నం అయినప్పటికీ ఇస్మాయిల్ గుడారమునకు చేరెను. అక్కడ ఇస్మాయిల్ గురించి అడిగాను. అప్పుడు అతడు ఇస్మాయిల్ భార్యను పిల్లలను గుడారంలో కూర్చుండుట చూచెను, కానీ ఆమె భర్త ఇస్మాయిల్ అతని తల్లి వారి యొద్ద లేరు. అబ్రహాము ఇస్మాయిల్ భార్యతో, ఇస్మాయిల్ ఎక్కడికి వెళ్ళాను అనగా ఆమె అతను వేటకు వెళ్ళినట్లు చెప్పాను. అబ్రహాము ఇంకను ఒంటిపైన కూర్చుని ఉండెను. అబ్రహాము తన భార్య అయిన సారాతో కలిసి ఒట్టి పెట్టుకుని ప్రకారం అతను ఒంటెని దిగి నేల మీద అడుగు పెట్టలేదు. అప్పుడు అబ్రహాము ఇస్మాయిల్ భార్యతో ఇట్లనెను, కుమారి, నేను చాలా బడలికతో ఉన్నాను, త్రాగడానికి కొంచెము నీళ్ళివ్వు అనెను. ఇస్మాయిల్ భార్య అబ్రహాముతో, మా వద్ద మంచినీళ్లు లేవు, రొట్టె అయినా లేదు అని అనెను. ఆమె ఇంకనూ గుడారములోనే కూర్చుని ఉన్నది, కానీ ఆమె అబ్రహామును గుర్తించనూ లేదు, వచ్చినది ఎవరు అని కూడా అడగలేదు. కానీ ఆమె తన పిల్లలను గుడారంలో కొట్టుచుండెను. వారిని ఆమె శపిస్తూ, అబ్రహాము ఇస్మాయిల్ భార్య పిల్లలతో అన్న మాటలు విని అతను చాలా కోపపడి నొచ్చుకొనెను. ఆ స్త్రీ అబ్రహాము గుడారము నుండి బయటకు రమ్మని పిలిచెను. ఆమె వచ్చి అతనికి ఎదురుగా నిలబడి ఉన్నది. అబ్రహాము ఇంకను ఒంటిపైనే కూర్చుని ఉండెను. అబ్రహాము ఇస్మాయిల్ భార్యతో ఇట్లనెను, నీ భర్త ఇస్మాయిల్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ మాటలు అతనితో చెప్పు. ఫిలిస్తీన్ల దేశము నుండి ఒక ముసలివాడు నిన్ను వెదుకుట
కొరకు వచ్చెను. అతను ఆకారమునకు ఇలా ఉన్నాడు, అతనెవరో నేను అడగలేదు. ఇంటిలో లేని కారణముగా నాతో ఈ మాటలు చెప్పినాడు. ఇస్మాయేలను నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు ఈ మనుషుడు చెప్పిన మాటలు చెప్పు. నీవు ఇంటికి వచ్చినప్పుడు ఈ గుడారమునకున్న మేకును తీసివేసి దాని స్థానంలో వేరే మేకును పెట్టుమనెను. అబ్రహాము తన దేశమునకు ఆదేశములను ముగించిన తర్వాత అదే ఒంటిపై తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. అంటే ఇస్మాయిల్ను పంపించేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అబ్రహాము ఇస్మాయిల్ని చూడాలని ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఇంటి దగ్గర లేరు. ఆ సమయంలో ఇస్మాయిల్ భార్య బయటకు వచ్చి ఆయనకి సమాధానం చెప్పలేదు, ఆయన గౌరవించలేదు, ఆయనకి త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు, రొట్టెను కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అబ్రహాం గారు ఎవ్వరు వచ్చినప్పటికీ, ఆయన తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా ఎవరైనా వచ్చినప్పటికీ ఆతిథ్యం ఇవ్వడం ఆయనకు ఒక అలవాటు. ఆయన గౌరవించడం, ఆహారం పెట్టడం, నీళ్ళు ఇవ్వడం అనేది ఆయన చేసే ఒక గొప్ప కార్యం. ఈవిడ అలా చేయలేదు. అబ్రహాం గారు వెళ్ళినప్పుడు ఆమె బయటకు వచ్చి ఆయన్ని గౌరవించలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, ఆహారం పెట్టలేదు. ఇంకా లోపల పిల్లల్ని కొడుతూ వారిని శపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసి ఆయన నీ భర్త వచ్చినప్పుడు ఒక ముసలాతను వచ్చాడు, ఈ విధంగా చెప్పాడు అని చెప్పమని చెప్పాడు. ఆ భార్యకి ఏమని చెప్పమన్నాడు? ఈ గుడారానికి ఉన్నటువంటి మేకును తీసివేసి వేరే మేకును పెట్టమని చెప్పాడు అక్కడ అని చెప్పి ఆయన వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇస్మాయిల్ తన తల్లితో వేట నుండి తిరిగి వచ్చి తన గుడారమునకు వచ్చిన తరువాత అతని భార్య అబ్రహాము చెప్పిన మాటలు అతనికి చెప్పినది. ఫిలిస్తీన్ల దేశము నుండి నిన్ను వెదుగుచూ ఒక ముసలివాడు వచ్చెను, అతను ఆకారమునకు ఇలా ఉన్నాడు, అతనెవరో అతనిని నేను అడగలేదు. నీవు ఇంటిలో లేని సంగతి తెలుసుకొని నీ భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనితో చెప్పమని ఆ ముసలివాడు చెప్పుచూ గుడారమునకున్న ఆ మేకును తీసివేసి దాని స్థానంలో వేరొక మేకును ఉంచమని చెప్పాను. మరియు ఇస్మాయిల్ తన భార్య చెప్పిన మాటలు వినిన తరువాత ఆ చెప్పినది తన తండ్రిగా గుర్తించెను. తన భార్య తన తండ్రిని గౌరవించలేదని తెలుసుకున్నాడు. ఇస్మాయిల్ తన తండ్రి తన భార్యతో అన్న మాటలను అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన తండ్రి మాటల ప్రకారం ఆ స్త్రీని బయటకు తోసివేసాను, ఆమె వెళ్ళిపోయినది. అంటే ఈ రోజుల్లో భర్త యొక్క తల్లిదండ్రుల్ని గౌరవించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వారిని గౌరవించాలి, వారిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది తండ్రి పెట్టినటువంటి ఒక ధర్మము. మన ఇష్టానుసారంగా మన తల్లిదండ్రులు మనం చూసుకోవడం కాదు, భర్త యొక్క తల్లిదండ్రులను కూడా చాలా గౌరవంగా చూడాల్సిన అవసరం ఉందని ఈ విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది. ఇస్మాయిల్ తర్వాత కానాను దేశమునకు వెళ్ళి అక్కడ నుండి వేరొక భార్యను తెచ్చుకొని అతను నివసించు గుడారమునకు తీసుకొని వచ్చెను. 3 సంవత్సరములైన తదుపరి అబ్రహాము మరలా నేను నా కుమారుడైన ఇస్మాయిల్ను చూడటానికి వెళ్ళేదానని అనెను. అతను తన ఒంటెను తీసుకొని ప్రయాణమై ఎడారికి పోయి ఇస్మాయిల్ గుడారమునకు సుమారు మధ్యాహ్న సమయమునకు చేరుకొనెను. అప్పుడు అతడు ఇస్మాయిల్ను గూర్చి తన భార్యను అడుగగా ఆమె గుడారము నుండి బయటకు వచ్చి, నా ప్రభు అతను పొలంలో వేటాడుటకు ఒంటెలకు దాణా పెట్టుటకు వెళ్ళెను. నా ప్రభు గుడారంలోనికి రమ్ము, వచ్చి రొట్టె ముక్కను తినుము, ప్రయాణ బడలికలో ఉన్న మీరు సేద తీర్చుకునుము అని అనెను. అబ్రహాము ఆమెతో, నేను త్వరపడి నా ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉన్నది కనుక నేను రాలేను, కానీ త్రాగడానికి కొంచెము నీళ్ళిమ్మనెను. అప్పుడు ఆ స్త్రీ త్వరపడి గుడారంలోనికి వెళ్ళి రొట్టెను నీటిని తీసుకొని వాటిని తెచ్చి అబ్రహాము ముందుంచి వాటిని తినమని వేడుకొనెను. అతడు తిని త్రాగెను. అతని మనసు కాస్త కుదుటపడెను. అతడు తన కుమారుడైన ఇస్మాయిల్ను దీవించెను. అతని భోజనము ముగించిన తర్వాత అతను ఎలోహింను స్తుతించెను. అతడు ఇస్మాయిల్ భార్యతో, ఇస్మాయిలు చెప్పుము, ఫిలిస్తీన్ల దేశము నుండి ఒక వృద్ధుడు ఇక్కడికి వచ్చి నీ గురించి అడిగాను. నేను అతనికి రొట్టెను మంచినీళ్లను తెచ్చి ఇచ్చి తిని అతడు వాటిని తిని త్రాగెను. అతని మనస్సునకు నెమ్మది కలిగెను చెప్పి తిరిగి వెళ్ళిపోయాను. ఆ స్త్రీ తన భర్తకు చెప్పిన మాటలను బట్టి ఇస్మాయిల్ సంతోషించెను. ఈ గుడారమునకు ఉన్న మేకు చాలా మంచిది, దీనిని తీసివేయవద్దు అని చెప్పాను. అప్పుడు ఇస్మాయిల్ తన తండ్రి ఈ మాటలు చెప్పాడు, నా భార్య నా తండ్రిని గౌరవించింది అని చెప్పి ఆయన సంతోషించడం అనేది జరిగింది. అంటే ఈ రోజుల్లో గారిని చూడనటువంటి వారు చాలామంది ఉన్నారు.
కానీ అది తండ్రి ధర్మానికి విరుద్ధం. వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఈ విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో తండ్రి మాట కొడుకులే వినే పరిస్థితిలో లేరు. ఇంకా కోడలు ఏ విధంగా వింటారు? గౌరవించాల్సిన అవసరం ఉంది. తర్వాత అబ్రహాము ఫిలిస్తీన్ల దేశానికి తిరిగి వెళ్ళెను. బెయేర్షెబాలో ఉండి చాలా కాలము అక్కడ నివాసం ఉండెను. ఇస్సాకుకు 37 సంవత్సరములు రాగా అతని సోదరుడైన ఇస్మాయిల్ అతని గుడారమునకు వెళ్ళిచుండెను. ఇస్సాకుతో ఇస్మాయిల్ తనను గూర్చి గొప్ప మాటలు చెప్పుకొన ప్రారంభించెను. నాకు 13 ఏళ్ల వయసప్పుడు నాకు సున్నతి చేసుకుని నిమిత్తము ఎలోహిం నా తండ్రితో చెప్పిన మాట ప్రకారము అతని మాటను అతిక్రమించకుండా నా ప్రాణమును ఎలోహింకు సమర్పించుకొనినాను. నా తండ్రి చెప్పినట్లే చేసి తిని అని చెప్పాను. ఇస్సాకు ఇస్మాయిల్తో ఇట్లు సమాధానమిచ్చెను. నీ శరీరము నుండి తీసివేసిన చిన్న మాంసమును గురించి ఇంత గొప్పగా చెప్పుకొనిచున్నావేలా? అది ఎలోహిం నీకు ఆజ్ఞాపించినట్లు చెప్పుకొందువేమి? ఎలోహిం జీవము తోడు. ఎలోహిం నా తండ్రికి నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని నాకు అర్పణగా అర్పించమని ఆజ్ఞాపించిన ఎడల నేను వినతీయక సంతోషంగా ఆనందంతో అంగీకరించుదనని చెప్పాను. అంటే ఇక్కడ ఇస్సాకు ఇస్మాయిలు మాట్లాడుకుంటున్నారు. అంటే తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను వినతీయకుండా నేను సున్నతి చేయించుకున్నాను అనే అక్కడ ఇస్మాయిల్ చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఇస్సాకు, నీ శరీరం నుండి చిన్న మాంసం ముక్కను తీసినందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎలోహిం నా తండ్రిని నీ కుమారుని తీసుకొచ్చి బలి ఇవ్వు అని అడిగితే ఆ సమయంలో నేను వినతీయకుండా సంతోషంగా ఆనందంగా ఆ ఆజ్ఞను కూడా నేను పాటిస్తాను, నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా నేను సిద్ధపడతాను అని ఇస్సాకు చెప్పడం అనేది జరిగింది. ఆ సమయంలో ఇస్సాకు ఇస్మాయిల్తో చెప్పిన మాటలు ఎలోహిం వినెను. అవి ఎలోహిం దృష్టిలో మంచిగా అనిపించెను. ఆ విషయంలో అబ్రహామును అడుగా ఆలోచించెను. అంటే ఇవన్నీ తండ్రి విన్నాడు. విని ఈ విధంగా చేద్దాము, అబ్రహామును అడుగుదాము, ఆయనకి ఈ యొక్క టెస్ట్ పెడదాము, ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి ఆయన ఈ విధంగా ఆలోచించాడు. ఎలోహిం ముందుకు వచ్చే దినము తటస్థించగా సాతాను కూడా ఎలోహిం కుమారులతో కలిసి ఎలోహిం ముందుకు వచ్చెను. అప్పుడు ఎలోహిం సాతానుతో ఇట్లు అడిగాను, ఎక్కడ నుండి వచ్చి ఉన్నావు? భూమి మీద అటు ఇటు పైకి క్రిందికి తిరుగుతూ వచ్చి తినా నేను. మరియు ఎలోహిం సాతానుతో, మానవులను గూర్చి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను. నిన్ను సేవిస్తూ వారికి ఏమైనాను కావాలనన్నా నిన్ను గుర్తుంచుకొనిచున్నారు అని ఎలోహింతో అనెను. నువ్వు అడిగినది నీవు వారికి ఇచ్చుచున్నావు గనుక వారు నిన్ను సేవించుచున్నారు అని అడిగాను. తెరాహు కుమారుడైన అబ్రహామును చూచితివా? అతనికి మొదట్లో పిల్లలు లేరు. అతను నిన్ను సేవించుచు అతను వెళ్ళిన చోట్లల్లా బలిపీఠమును నీ కొరకు కట్టించి అర్పణములు అర్పించి ఉన్నాడు. అతను భూప్రజలందరికీ నీ నామమును నిరంతరము ప్రకటించెను. అతనికి ఇస్సాకు అనే కుమారుడు పుట్టెను. అతను నిన్ను విసర్జించి భూప్రజలందరికీ విందు చేసి ఉన్నాడు. ఎలోహింను అతడు మరిచెను అనెను. అతను ఈ మధ్యకాలంలో నీకు ఏ అర్పణను చేయలేదు, దహన బలి అర్పించను లేదు, సమాధాన బలి లేదు. ఎద్దు గాని గొర్రెను గాని మేకను గాని అతని కుమారుడు పాలు మానిన తర్వాత నీకు అర్పించలేదు. అతనికి కుమారుడు కలిగినది మొదలుకొని నేటికి 37 సంవత్సరములైనవి. అతను ఏ బలిపీఠమును నిర్మించలేదు, నీకు ఏ అర్పణయు తేలేదు. నీ ముందు అతడు కోరినది యావత్తు నీవిచ్చితివి అనెను. అప్పుడు ఎలోహిం సాతానుతో ఇట్లనెను, నీవు నా సేవకుడైన అబ్రహామును గురించి విన్నావా? అతని వంటి వాడు భూమి మీద ఎవరునూ లేరు. అతని వంటి పరిపూర్ణుడును నీతిమంతుడు నా ముందు ఎవడునూ లేడు. అతడు చెడును విసర్జించి నాకు భయపడువాడు. నీ కుమారుడైన ఇస్సాకును నా ముందుకు తిమ్మనగా అతడు వెనుదీయడు అని ఎలోహిం సాతానుతో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఎలోహింతో ఇట్లు సమాధానం ఇచ్చాను, నీవు చెప్పినట్లే అబ్రహాముతో చెప్పుము. నీ మాటలను అతడు త్రోసిపుచ్చి నీ ఆజ్ఞను అతిక్రమించుననెను. ఆ సమయమున ఎలోహిం వాక్కు అబ్రహాముకు వచ్చి, అబ్రహామా అని పిలిచెను. అప్పుడు చిత్తము, ఇదిగో ఇక్కడున్నాననెను. అబ్రహాము బదిలిచ్చెను, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీకు ప్రియమైన కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు పర్వతమున దహన బలి అర్పించుము. అక్కడ ఎలోహిం మహిమ మేఘములలో చూతువు అనెను. అబ్రహాము తన గుడారమునకు వెళ్ళి సారా ముందు కూర్చుని ఈ మాటలు ఆమెతో చెప్పెను.
నా కుమారుడైన ఇస్సాకు పెరిగి పెద్దవాడైనాడు, కానీ అతనికి కొంతకాలము ఎలోహిం సేవలను గురించి నేర్చుకొనవలెను. రేపు అతనిని షేము నొద్దకు అతని కుమారుడైన ఇబేరు నొద్దకు తీసుకుని వెళ్ళేదను. వారు అతనికి ఎలోహిం మార్గములను ఉపదేశములను అతనికి నేర్పెదరు అనెను. అప్పుడు సారా, నీవు చెప్పినది బాగున్నది, ఎలోహిం నీకు ఆజ్ఞాపించినట్లే చేయుము అనెను. అంటే ఇక్కడ ఈ యొక్క తండ్రి మార్గాలను నేర్పించడానికి తీసుకుని వెళ్తున్నానని అక్కడ సారాతో చెప్పడం అనేది జరిగింది. అయితే ఆమె కానీ అతనిని బహుదూరము తీసుకొని పోవద్దు, దూరముగాను ఉండవద్దు, ఎలా అనగా నా ప్రాణము అతని ప్రాణంతో ముడిపడి ఉన్నదనెను. అప్పుడు అబ్రహాము, తండ్రికి ప్రార్థించేదము, ఆయన మనకు మేలు చేయును అనెను. సారా తన కుమారుడైన ఇస్సాకును ఆ రాత్రంతయు తన దగ్గరే ఉంచుకుని అతనిని ఆలింగనము చేసుకుని ముద్దాడి అతనికి ఉదయము వరకు ఉపదేశములు చెప్పెను. ఆమె, నా కుమారుడా, నా ప్రాణము నిన్ను విడిచి ఎలా ఉండగలదు అని ఇంకనూ ఇస్సాకును ముద్దాడుచు ఆలింగనము చేసుకునిచునే ఉంది. అబ్రహాముకు తన కుమారుని గురించి ఉపదేశములు చెప్పుచునే ఉండెను. అతనిని విడిచిపెట్టవద్దు, అతనికి ఆకలి వేస్తే రొట్టె ఇవ్వు, దాహానికి మంచినీళ్ళు ఇవ్వు, అతనిని ఎండలో కూర్చోనివ్వవద్దు, అతనిని నడవనివ్వవద్దు, అతను కోరినది అతనికి చేయవలెను, అతనిని ఎక్కడకు ఒంటరిగా వెళ్ళనీయవద్దు, అతడు కోరిన దాని నుండి అతనిని బలవంతము చేయవద్దు. ఈ విధముగా ఇస్సాకును గురించి ఉపదేశములిస్తూ రాత్రంతయు తీవ్రంగా ఏడుస్తూ ఉన్నది. ఉదయాన్నే సారా తనకు అబీమెలెకు ఇచ్చిన వస్త్రములతో అందమైన ఒక దానిని ఎన్నుకొని దానిని తన కుమారుడైన ఇస్సాకునకు తొడిగి తలపై ఒక తలపాగా పెట్టి ఆ తలపాగాకు ఒక అమూల్యమైన రత్నమును ధరింపజేసెను. ఇస్సాకును మార్గంలో చూచుకొనుటకు సేవకులను ప్రత్యేకంగా పంపబడిరి. వారితో సారా కూడా మార్గం నడుచుకొనుచు వెళ్ళెను. వారప్పుడు గుడారమునకు తిరిగి వెళ్ళమనిరి. అప్పుడు సారా బహుగా దుఃఖించెను. ఆమెతో పాటు ఆమె భర్త అబ్రహాము కూడా తీవ్రంగా ఏడ్చెను. వారితో కలిసి వారి కుమారుడు కూడా బహు తీవ్రంగా ఏడ్చెను. అప్పుడు సారా తన కుమారుడైన ఇస్సాకును పట్టుకొని అతనిని ఆలింగనము చేసుకుని ఏడుస్తూనే ఉండెను. ఆమె రోధిస్తూ ఆమె కుమారునితో, ఈ రోజు తర్వాత మరలా నిన్ను చూడగలనా అనెను. అయితే ఇస్సాకును తీసుకుని ఆయన బయలుదేరడం అనేది జరిగింది. అంటే షేము దగ్గర ఈ యొక్క విషయాలను నేర్పడానికి తీసుకువెళ్తున్నట్లు అక్కడ సారాకి తెలియచేయడం అనేది జరిగింది. అయితే ఆమె చాలా ఏడుస్తూ ఒక్కగానొక్క బిడ్డ అయినటువంటి ఆయన్ని పంపడానికి ఆమె చాలా రోధించింది. ఇస్సాకును తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సేవకుడైనటువంటి ఎలియాజరు ఇంకా ఇస్మాయిల్ కూడా వారసుని, అంటే నేనే వారసుని అని వారు అక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. అయితే ఈయన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా ఏ విషయాలు జరిగాయి, అబ్రహాంకి వచ్చినటువంటి ఇంకా అనేక పరీక్షలు ఈ మధ్యలో ఉన్న విషయాలు, వీటి గురించి మళ్ళీ మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.